స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినాక అందరి తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు మాకు సూటిగా సుస్పష్టంగా తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. మీరే మాకు బోధించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వినేవారుగా కాకుండా చెప్పేవారుగా ఉండకుండా ప్రభువా, వాక్యానుసారంగా మా జీవితాలు కొనసాగించుకోవడానికి కృప దయచి దూరాన సమీపాన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా నిండు కృతజ్ఞతలు దేవుడికి తెలియపరుస్తున్నాను. చదవబడిన వాక్య భాగం మనం గమనిస్తే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 6వ మాటగా మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మొదటి మాట మనం తెలుసుకున్నాం కదా, తండ్రి వీరేమి చేయించినారు, వీరేమి కనుక వీరిని క్షమించు, ఇది క్షమకు సంబంధించిన మాట. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. 3, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం. 5, దప్పికొనుచున్నాం, లేఖనం నెరవేరినట్లు ఆయన దప్పుకున్నాడు. చివరిగా మరి 6వదిగా మనం గమనిస్తే సమాప్తం, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం చేసినటువంటి మాట. ఈ మాట విజయపు లెక్క, విజయానికి సంబంధించినటువంటి మాట. ఈ మాట సంతృప్తినిచ్చే మాట, అవునా కదా? చూడండి, ఒక సమాప్తమైంది అన్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు ఆ పని సంపూర్తి అయినప్పుడు మనలో చాలా ఆనందం వస్తుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మన ఉదాహరణకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసాం అనుకోండి, లాస్ట్ రోజు ఎలా ఉంటుంది చెప్పండి? లాస్ట్ రోజు, ఫస్ట్ రోజు నుంచి టెన్షన్స్ 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 కదా. ఇక లాస్ట్ రోజు ఎగ్జామ్స్ రాసేసి వచ్చేటప్పుడు ఇంకా ఆనందం అసలు అవదలే ఉండదు. ఇక రిజల్ట్ వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చామనుకోండి, ఇక ఆ సంతోషమే, రబ్బా 10th పూర్తి చేసేసారు అనేటువంటి సంతోషం వస్తూ ఉంటుంది. సరే, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే సమాప్తం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనంలో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆ పై భాగంలో దేవుడు తాను చేసింది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ఎన్నో దినం అంట? 6వ దినం అయిన తర్వాత ఆయన అంటాడు, సమస్త సమూహము సంపూర్తి చేశారు. 6వ దినాన సమస్తాన్ని కూడా సంపూర్తిగా చేసినటువంటి సందర్భానికి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికినటువంటి మాట కూడా 6వది సమాప్తం. నేను ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సమాప్తం అనగానే అక్షరాలు కూడా 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. ఇది నేను ధ్యానం చేస్తున్నప్పుడు అనిపించింది, ఈ యొక్క సమాప్తం అనేటువంటి మాట చాలా చక్కగా మరి దేవుడు పలికాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ సమాప్తం గురించి ఒక 6 పాయింట్లు మీకు సమాప్తంలోనే సంపూర్తి చేయడానికి నేను ముందుకు వస్తా ఉన్నాను. మొదటిది, అసలు ఏం సమాప్తం చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పాపములను, నశించిపోతున్న మానవాళిని, లేకపోతే సర్వ మానవాళి పాపములను
ఆయన సమాప్తం చేశాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాను. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రజలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అవునా? లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేనికి వచ్చాడు చెప్పండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది, అట్టి వారిలో నేను ప్రధానుడని పౌలు చెప్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీద ఏం సమాప్తం చేశాడు అంటే సర్వ మానవాళి పాపములను ఆయన తొలగించేశాడు. హల్లెలూయా. సిలువలో ఆయన సర్వ మానవాళికి చేసినటువంటి ఒక పని, లేకపోతే ఆ సిలువలో తాను చేసి సమాప్తం చేసింది ఏంటంటే సర్వ మానవాళి పాపముల చేత, అపరాధముల చేత మరి చనిపోయినటువంటి మన జీవితానికి ఎఫెసీ పత్రిక 2:1 అంటూ ఉంటాడు. ప్రియ దేవుడు చదవడం అవసరం లేదు, కానీ ఇక్కడ మనం గమనిస్తే సర్వ మానవాళి పాపములు భూమి మీద నుంచి, లేకపోతే ఆయన కల్వారి శిలువలో సర్వ మానవాళి తన రక్తము ద్వారా సంపూర్తిగా సమాప్తం చేశాడనే విషయం నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు సర్వ మానవాళి పాపమును తొలగించి పాపము నుంచి మానవుని జీవితాన్ని మరి విముక్తి చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన మనిషి కుమారుడిగా ప్రజెంట్ ఇప్పుడు కల్వరి శిలువలో మనకు కనబడతా ఉన్నాడు. ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడంటే మనిషి కుమారుడిగా వచ్చాడు. చూడండి, సర్వ మానవాళి పాపం లేని వ్యక్తి ఎవరండి? ఎవరైనా ఉన్నారా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన కూడా మనిషి కుమారుడుగా ఈ భూమి మీద ఉండి ఆయన ఏ పాపము చేయలేదు. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త దేవుని వాక్యంలో 8:46 నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు. ఆయన ఈ భూమి మీద మనవలే మనుష్యుడిగా, మన శరీర ఆకృతి ఎలా ఉందో ఆయన కూడా మనవలే ఉన్నాడు. మనవలే ఆయన ఆకలి కొన్నాడు, దప్పు కొన్నాడు, ఆయన పని చేశాడు. అన్నీ మనం ఎలా ఉన్నామో అలా ఆయన ఈ భూమి మీద జీవించాడు. మనకి ఆయనకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? పాపము లేని వ్యక్తిగా ఆయన ఈ భూమి మీద జీవించాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటే సర్వ మానవాళి పాపములను తొలగించడానికి ఆ కల్వారి శిలువలో తాను చేసిన పనిని సమాప్తము చేసినటువంటి సందర్భం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పాపము చేయలేదు. పాపిగా ఉన్న ప్రతి మానవుని పాపాన్ని ఆయన రక్తంతో కొట్టివేశాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రెండవది, ఆయన ఏమి సమాప్తం చేశాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను చాలా క్లుప్తంగానే ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని వాక్య భాగంలో మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:4 మనం గమనిస్తే ధర్మశాస్త్ర విషయంలో ఆయన సమాప్తం చేశాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:4 చదువుకుందాం. చదవండి. విశ్వసించు ప్రతివాడు నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసించు ప్రతి వానికి నీతి కలిగినట్లు ధర్మశాస్త్రమైన సమాప్తం చేశాడు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది అంటే తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలి. అవునా? అంతే కదా. ఇప్పుడు మన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో అది చేయరాదు, ఇది చేయరాదు చెప్తూనే ఉన్నారు.
ధర్మశాస్త్రం. అది చేస్తే ఫలితం ఏంటో, శిక్ష ఏంటో కూడా మనకు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. 5 కాండాలు, పంచకాండాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం మనకి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది కదా. అయితే ధర్మశాస్త్రం అనేది ఒక అర్థం లాంటిది, అర్థంలో చూసుకుంటాం. కానీ ధర్మశాస్త్రం ద్వారా శిక్ష ఉంది, కానీ ఆ శిక్షను తొలగించడానికి, విశ్వసించే ప్రతి వాడికి నిత్య జీవం కలుగజేయడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేయబడి, ధర్మశాస్త్రం ద్వారా మానవుడు శిక్షించబడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ పాపాన్నంతా కూడా కొట్టివేసి ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చిన వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. మూడవది అది అందుకే అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేశాడు. అందుచేత క్రీస్తు యేసులోకి వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ కృపాకాలం చివరి గడియల్లో మనం ఉంటాము. ఇప్పుడు మనం చేసే బలహీనతలు కావచ్చు, పాపములు కావచ్చు, దాని ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అయితే మనం శిక్షింపబడాలి కదా. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ధర్మశాస్త్రాన్ని మరి సమాప్తం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. మూడవది ఆయన బలుల విషయంలో సమాప్తం చేశాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మరియు ప్రతి యాజకుడు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఆ దినాల్లో పాపము చేస్తే యాజకులు ఏం చేయాలంట? బలి అర్పించాలి. బలి అంటే కోడలు కావచ్చు, మరి బలికి సంబంధించినటువంటి ప్రతి జంతువును కూడా ఆ దినాల్లో పాపానికి పరిహారంగా ఏదో ఒక రక్తాన్ని చిందించాలి, బలి చేయాలి, బలి ఇవ్వాలి. కానీ యేసుక్రీస్తు యొక్క ఆయన కల్వరి శిలువకి రావడం ద్వారా ఆయన భూమి మీదలో ఏం సమాప్తం చేశాడంటే చూడండి, 11వ వచనం, 12వ వచనం, ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆయన ఒక బలిగా తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. అంతకుముందు పాపము చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక బలి ఇచ్చి ఆ పాపముని పరిహరించుకునేవారు, ఆ పాపం నుంచి విముక్తి పొందుకునేవారు. చూడండి, మనం చేసే తప్పిదాలకి నోరు లేనటువంటి మూగ జీవాలు మరి బలైపోయాయి. కానీ యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన తన ప్రశస్తమైన రక్తం ద్వారా బలులకి విముక్తిని కలిగించాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మానవాళికి ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన బలయ్యాడు, ఆయన బలైపోయాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ రక్తం, ఇంతకుముందు రక్తం ఏదో ఒక బలులు మూగ జీవులు అర్పించే రక్తం ఉండేది. కానీ ఆయనే కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తం, నిర్దోషం నిష్కలంకమైన గొర్రె పిల్ల క్రీస్తు రక్తం ద్వారా, ఆ రక్తము చిందించడం ద్వారా బలులు సమాప్తమయ్యే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 4వది ఆయన ఏం సమాప్తం చేశాడో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించుము,
అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాను. ఆయన ఏం సమాప్తం చేశాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట సమాప్తం చేశాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడు? మరింత ఆతురపడి వేదనగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎద్దు నుండి అయినను నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? మనం ఏం ప్రార్థన చేస్తాం? మన ఇష్టం చెప్పి ఈ ఇష్టం నెరవేర్చాలి అని ప్రార్థన చేస్తాం. అంతేగా మనం చేసేది. అంతేగాని ప్రభువా తండ్రి ఒకవేళ నీ చిత్తం అయితే నాకు అంటానా అన్నా. ఖచ్చితంగా మన ఇష్టమేదో దేవా నీ ఆయన చిత్తం మంచిది, మన చిత్తం కాదు. కొన్ని పర్యాయాలు మన చిత్తాలు పెట్టి మనం ప్రార్థన చేసి తద్వారా చాలా నష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. అర్థమవుతుందా? ఇది నాకు కావాలి అంతే, ఇది నాకు కావాలి అని అడుగుతాం. కానీ ప్రభువా ఇది నీ చిత్తం అయితే, ఇది నీ ఇష్టం అయితే నాకు ఇవ్వని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? చెయ్యం. మనం కోరుకునేదంతా మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో అది పోరాడి అడిగి దేవుడి దగ్గర సాధించుకుంటాం. దాని ద్వారా కొన్ని పర్యాలు చాలా నష్టాలు కూడా కొన్ని తెచ్చుకోగలిగే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఒకటి ఉంటుంది నీ పట్ల, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టం కావాలని కోరుకుంటాం, దేవుని ఇష్టాన్ని ఇష్టపడం. కానీ తండ్రి అంట యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు, అయినను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం అయితేనే చెయ్యాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు తెలుసా? దేవుని చిత్తం మన జీవితాలకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. దేవుని చిత్తం మన జీవితాలకి మేలు తీసుకొని వస్తుంది. దేవుని చిత్తం మన జీవితంలో మరి దుఃఖాన్ని తొలగిస్తుంది. అలా కాకుండా నాకు కావాలి అని మనం కానీ దేవుణ్ణి అడిగామనుకోండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉంటామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఏ విషయమైనా సరే, ప్రభువా ఇది నీ చిత్తమైతే ఈ ఉద్యోగం, ప్రభువా ఈ చిత్తమైతే ఈ పని, నీ చిత్తమైతే ఈ వ్యాపారం, నీ చిత్తమైతే ఈ చదువు, నీ చిత్తమైతే ఈ వివాహం, ఇవన్నీ కూడా మన దేవుని చిత్తానుసారం ఎప్పుడైతే అడిగి ఆయన చిత్తాన్ని పొందుకుంటామో అప్పుడు అద్భుతమైన మేలులు మన జీవితాల్లో పొందుకుంటాం. ఆయన అంటాడు ఇది ఆయనను నా ఇష్టం కాదు, తొలగించి అంటున్నాడు. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు, తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు. ఎక్కడ కూడా అవసరమైతే అంత వేదన, అంత కష్టము, అంత శ్రమ, అంత కల్వరి శిలువలో ఘోరమైన మరణాన్ని చూశాడే కానీ అది తండ్రి చిత్తం. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన తండ్రికి కుమారుడు ఏం చేశాడు? నన్ను ఎందుకు నలగొడతావు ప్రభు అని అడిగాడా? నెరవేర్చుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడిగా, తండ్రి చిత్తాన్ని సమాప్తం చేసినటువంటి జయవీరుడుగా ఇక్కడ మనకు కనబడతాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే మరి ఆయన ఏం సమాప్తం చేశాడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. అపవాది మొదట నుండి పాపము చేయించినాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏం సమాప్తం చేశాడు అంటే 5వదిగా మనం చూస్తున్నాం, అపవాది క్రియలను లయపరచాడు. అపవాది క్రియలను లయపరచుటకే, మళ్ళా చదువుమా, అపవాది మొదట నుండి పాపము చేయించినాడు కనుక పాపము చేయవాడు ఎవరంట? అపవాది సంబంధం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే
దేవుని కుమారుడు ప్రత్యక్షమై. మరి అపవాది క్రియలు లయపరిచాడా? ఆ పనిలో ఆయన సమాప్తం చేశాడా అంటే మనం కొన్ని వచనాలు చూసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైన. ఇక్కడ మనం గమనిస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అపవాది యొక్క బలం ఏంటో తెలుసా? అపవాదికి బలం ఉంది. ఏంటా బలం అంటే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు. మరణానికి ఒక బలం, అపవాదికి ఒక బలం ఉంది, అది మరణ బలం. ఆ మరణ బలము ద్వారానే, ఆ మరణం ద్వారానే అపవాదిని జయించినటువంటి సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకైనా రక్త మాంసాల్లో పాల్గొయాడు అంటే అపవాదిని జయించడానికి, అపవాదికి ఉన్న బలము కలిగిన మరణాన్ని ఆ మరణం ద్వారా నశింపజేయుటకు. యేసుక్రీస్తు మరణము ద్వారా నశింపజేయుటకే ఆయన రక్త మాంసాలలో పాలివాడయ్యాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపవాది క్రియలను లయపరచుటకు ఈ భూమి మీద ఆయన కల్వారి శిలువలో సమాప్తము చేశాడనే విషయాన్ని ఈ రాత్రి కాలంలో మనం ధ్యానం చేసుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 15వ అధ్యాయం 55వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఇక్కడ అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అపవాదుకున్న బలము అది మరణం. ఆ మరణాన్ని బట్టి అది వెర్రవీగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వారి శిలువలో ఆయన మరణించడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆ మరణపు ముళ్ళను విరిచడం ద్వారా అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఆనాడు ఏదైనా తోటలో సాతానుడు లేకపోతే సర్పం మానవుని పాపపు స్థితి పతనావస్థకు తీసుకువెళ్తే, ఆ పాపము ద్వారా భూమి మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణాన్ని బట్టి అపవాదు వెర్రవెగుతానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన యవన రక్తం, ప్రశస్తమైన రక్తాన్ని కల్వరి శిలువలో కాచి అది కట్టాడు. తను మరణించడం ద్వారా, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణపు బలాన్ని, మరణపు ముళ్ళను కల్వరి శిలువలో విరిచి మరణాన్ని సమాప్తం చేశాడు. 2 మరణాలు ఉన్నాయి. 2 మరణాలు అంటే మరణపు ముళ్ళను విరిచేశాడు కదా, మరి ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటో తెలుసా? 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణం పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. ప్రతి మానవుడు చనిపోవాల్సిందే, దేహం ఉన్నంత వరకు ఇది ఖచ్చితంగా చనిపోతారు. కానీ 2వ మరణం, ఆ మరణం ద్వారా పాపము చేయటం ద్వారా, ఆ పాపము వల్ల వచ్చినటువంటి ఆ మరణం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఇంకా అంగీకరించకపోతే 2వ మరణం ఉంది. ఆ 2వ మరణమే అది నరకంలోకి తీసుకు
స్వరక్షకునిగా అంగీకరించగలిగితే, యేసుక్రీస్తు నీ హృదయంలోకి తీసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి నీవు అంగీకరించి నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే మొదటి మరణమే పొందుతావు, రెండో మరణం నీకు రాదు, నీవు నిత్య జీవంలోకి వెళ్తావు. కానీ యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకపోతే ఈ రెండవ మరణములో భయంకరమైనటువంటి మరి నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి నరకం. అక్కడ అంటాడు అబ్రహాం, ఏమంటాడు, ధనవంతుడు ఏమంటాడు చెప్పండి, తండ్రి అయిన అబ్రహామా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతాను. ఈ మరణాన్ని తప్పించడానికి, ఈ మరణము నుండి మానవుని రక్షించడానికి, అనిత్య నరకంలోనికి మానవుడు వెళ్ళకుండా ఉండడానికి ఆయన కల్వరి శిలువలో తన మరణము ద్వారా మరణానికి ఉన్న బలాన్ని సమాప్తం చేశాడనే విషయాన్ని ఈ రాత్రి కాలంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక చివరిగా ఆయన ఏం సమాప్తం చేశాడో నేను ఈ వచనాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. ఏంటంట? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఏ పనైనా సరే, ఇంకా చెప్పుకుంటా వెళ్ళాలంటే చాలా సమయం పట్టుతుంది, దాన్ని సమాప్తం చేశారు. అయితే నేను చివరిగా ఒక మాట చెప్తున్నా. ఆయన ఏమంటాడంటే ఈ వచనంలో, చేయుటకు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏ పనిని అప్పగించాడు, ఆ పనంతటిని అందుకంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచింది. ఎట్లా చేశాడు ఆయన? సంపూర్ణంగా నెరవేర్చాడు. సగం ఆపేశాడా? అసంపూర్తిగా చేశాడా? సంపూర్ణ ఏ పని మీద తండ్రి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ పనంతటిని సంపూర్తి చేయడానికి ఆయన ఇచ్చిన పని మొత్తాన్ని కూడా, ఇక ఏమన్నా ఉండేవండి అవన్నిటిని కూడా ఆయన సమాప్తం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి పనిని కూడా ఆయన సంపూర్తి చేశాడనే వచ్చిన మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతా ఉంది. ఈ దేవుడు బిడ్డారా, మొదటిది ఆయన పాపాన్ని సమాప్తం చేశాడు. రెండవది ఏం చేశాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. మూడవది బలులను సమాప్తం చేశాడు. నాలుగవది ఏం సమాప్తం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఐదవది మరణాన్ని సమాప్తం చేశాడు. ఆరవది చేయుటకు దేవుడు ఇచ్చిన పని. ఆయన భూమి మీద పుట్టిన సమయం నుంచి ఆ కల్వరి కొండ ఎక్కేంత వరకు, ఇంక చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి కాబట్టి ఈ వచనంతోనే మనం వాక్యాన్ని ముగించుకున్నాం. ఆయన భూమి మీద వచ్చిన సందర్భం నుంచి ఆయన కల్వరి శిలువలో ఈ మాట పలికేంత వరకు తండ్రి ఏ పని మీద పంపించాడో ఆ పనినంతటిని సమాప్తము చేసినటువంటి సందర్భం. హల్లెలూయా. ప్రియ దేవుడు బిడ్డలారా, ప్రతి మానవుడు కారణ జన్ముడు. కారణం లేకుండా ఈ భూమి మీదకి ఎవరు రాదు. ఏదో ఒక కారణం ఉంది. ప్రభు నిన్ను ఈ లోకంలో పుట్టించాడు, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు అంటే ఏదో ఒక కారణం ఉంది. ఏదో పుట్టామా, తిన్నామా, పెరిగామా, ఉన్నామా అనేది కాదు. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు వారు మనం పంపించాడంటే ఏదో ఒక కారణం ఉంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపించినప్పుడు ఆయన తన పని అంతా కూడా సంపూర్తి చేశాడు. చిత్తాన్ని దేవుని చిత్తంతో సహా సంపూర్తిగా చేసేసాడు. ఇప్పుడు మనమే చేస్తున్నాం. మనకిచ్చిన పనిని ఎలా సంపూర్తి చేస్తున్నాం ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. దేనికంట క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనలను ఎందుకు ఉంటే వాటి యందు మనం నడుచుకున్నాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు. దేనికంటమ్మా? సక్రియలు చేయుటకై మనం సృష్టింపబడిన వారు. ఏ క్రియలు? 2 క్రియలు ఉన్నాయి, సత్క్రియలు, దుష్క్రియలు. ఏ క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు? దుష్క్రియలు చేయడానిక? సత్క్రియలు చేయడానికి ఈ భూమి మీదకి మనం పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యంలోనే చూస్తున్నారు కానీ క్రీస్తు యేసు కార్యంలోనే ఎవరు కూడా చూడటం లేదు. చూడండి, దేవుని కార్యాలు మనం చేయగలగాలి. దేవుని పనిలో మనం నిమగ్నమై ఉండాలి. దేవుని పనిని మనం సంపూర్తి చేసేవారుగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్పినా, రక్షింపబడే తొలిటి దినాల్లో మన విశ్వాస జీవితం లేకపోతే మన భక్తి జీవితం ఎంత బాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో, ఎంత సమర్పణం, ఎంత ప్రార్థన, దేవుడంటే ఎంత మక్కువ, దేవుడంటే ఎంత ప్రీతి. అవునా కదా? గంటలు ప్రార్థన చేసేవాళ్ళం, బైబిల్ చదివేవాళ్ళం, దేవుని స్తుతించేవాళ్ళం, దేవుని పని చేసేవాళ్ళం, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం. ఎప్పుడు? త్రొల్లటి దినాల్లో. ఎక్స్పీరియన్స్ వచ్చే కొన్ని పెరగాలంటారా తగ్గాలంటారా అమ్మా? మరి తగ్గిపోతాం. అందరూ తమ సొంత కార్యాలనే దేవుని కార్యాలను చూడండి. అంతెందుకు, దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం అంటారు, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. చాలా మంది కార్య ఆరంభం చేసేస్తాం, డిసెంబర్ 31వ తారీఖు పెట్టుకుంటాం. అబ్బా దేవుడు అనుకుంటాడేమో, అబ్బా ఎంత నిమ్మేస్తాడేమో, ఆయనకి అలవాటు అయిపోయింది. 31వ తారీఖు చేసే తీర్మానాలు వర్ణనాతీతం, బాగా మెప్పించేస్తాం. ఆయన మనసులో ఏ క్రమం తప్పకుండా ఈ 52 వారాలు నీ సన్నిధికి వచ్చేస్తాం ప్రభు. ఎన్ని వారాలంట? 52 వారాలు. రోజు బైబిల్ చదువుతాం. అవునా? రోజు బైబిల్ చదువుతాం. రోజు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తామయ్యా. రోజు నీ పని కొరకు నేను సమర్పించుకుంటా. ఎంత బాగా చేస్తాను, ఎంత నమ్మిస్తారో దేవుణ్ణి. ఆ తర్వాత కొన్ని దినాలే, ఒక వారం 10 రోజులనే పోతాయి ప్లాన్లన్నీ. అంతేనా? వారం 10, లేకపోతే గట్టిగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలకి ఏముండదు. ఇది మన సమాప్తం చేసే పని. ఈ సంవత్సరం డిసెంబర్ 31 చేసుకున్న తీర్మానం ఎప్పట్లోకి పూర్తి చేసేస్తాం తెలుసా? మళ్ళా సంవత్సరాంతం కూడా చేయం, మధ్యలోనే మన సమాప్తాలు ఎట్టుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన తండ్రి చిత్తము చేయడం, ఎంత సమాప్తంగా తను వచ్చిన పనిని సంపూర్తిగా చేసి విజయముతో, సంతోషంతో, సంతృప్తితో సమాప్తమైనదని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తాన్ని సంపూర్తి చేశాడు. ఆయన సమస్తాన్ని సమాప్తం చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, లేకపోతే నీవు దేవుని కొరకు చేసుకున్న తీర్మానం ఎలా సంపూర్తి చేస్తున్నావు? ఎన్ని సాకులు చెప్తామో అప్పుడు చెప్పేది. ఇప్పుడు 31వ తారీఖు మాత్రం ఏవి గుర్తురావు, సాకులు ఏవి గుర్తురావు. అవునా? ఏవి గుర్తురావు, అన్నీ నమ్మించేస్తాం. కొన్ని దినాలు పోగానే అసంపూర్తి చేసి మళ్ళా 31వ తారీఖు ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా నన్ను మన్నించయ్యా, నా సంవత్సరంలో నేను చేయలేకపోయానయ్యా, మళ్ళీ ఇదే పండుగ ఈ సంవత్సరం చేస్తానయ్యా. జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా, తోటమాలి బతిమాలుకుంటా ఉన్నాడు మనల్ని. ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా అని బ్రతిమాల బట్టే మనం ఈరోజు సజ్జీవ లెక్కలో ఉన్నాం.
మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు సమస్తానికి ఆయన మాదిరిగా ఉన్నాడు కనుక మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి రక్షణ విషయంలో, దేవుని పని విషయంలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి పనిలో మనము ఆయన్ని సంతోషపరిచేవాడుగా సమాప్తం చేసి మనందరం కూడా ఒకవేళ ఈరోజు దేవునికి నేను సమాప్తం చేశానని మనం మరణించేటప్పుడు చెప్పగలమా? ఆయనైతే చనిపోయే ముందు సమాప్తమైందని చెప్పాడు. మనకిచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి చనిపోయే ముందు, అయ్యా నువ్వు ఏ కారణంతో ఈ భూమి మీదకి పంపించావో ఆ పనిని నేను సంపూర్తి చేశానని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. సమాప్తం అంటే ఆయన చెప్పేశాడు ఇవన్నీ చెప్పుకోవడం కాదు, మంచిదే, చెప్పొద్దు నేను అన్నాను. కానీ ఒకటి, ఆ సమాప్తం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఏం సమాప్తం చేయగలుగుతున్నాం, ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ఈ రాత్రి కాలశంలో ప్రభు పలికినటువంటి 6వ మాటను బట్టి మన జీవితాల్లో కూడా తండ్రి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విషయంలో ఏ కారణంతో ఈ భూమి మీదకి నిన్ను నన్ను పంపించాడు ఆ విషయాలు నమ్మకంగా, ఆయనకి ఇష్టంగా, ఆయన సంతోషపరిచేవాడుగా, ఆయన మహిమపరిచేవాడుగా ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల్సిన ప్రభువా, నీ స్వరం ద్వారా మీరు వ్యక్తిగతంగా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. మా ఆధ్యాత్మిక స్థితిలో మేము ఏ స్థితిలో ఉన్నాము ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీ స్వరం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు ఎలా సమాప్తం చేశారు, మేము కూడా మీ చిత్తానుసారంగా మీరు పంపించిన ప్రతి విషయంలో మేము సమాప్తం చేసి తండ్రి అయిన దేవా మిమ్మల్ని మేము సంతోషపరచు కృప కలిగి ఆజ్ఞాపించి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.